శుభోదయం. గోదా సేవ ఛానల్ నుండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన ఛానల్లో నల్ల నువ్వులతో ఒత్తులు ఎలా కట్టాలో చూపిస్తున్నాను. ఈ ఒత్తులు శని భగవానుడికి చాలా శ్రేష్టమండి. ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా నువ్వులు తీసుకోవాలి. అందులో కొంచెం బెల్లం కలపాలి. పొడి చేసుకోవాల్సి ఉంటుంది బెల్లం. అందులోని నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ కలపాలి. 3 కలిపేసుకొని నల్లటి వస్త్రం తీసుకోవాల్సి ఉంటుందండి. అది ఒక 1.5 ఇంచ్ అలా పీసెస్ కట్ చేసుకోవాలి. నల్లటి దారంతో కొన్ని నువ్వులు పెట్టేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఒత్తి కట్టాల్సి ఉంటుంది. చూసారు కదా, ఎలా చూపించాను కదా, అలా మర్చి ఒత్తిని అలా ముడివేయాలి. ఇలానే మొత్తం ఒత్తులన్నీ క్లాత్లో నువ్వులు కొన్ని ఉంచడం, తర్వాత నల్లటి దారంతో ముడివేసి పువ్వుల్లాగా కట్టాలన్నమాట. మొత్తం ఒత్తులన్నీ ఇలానే కట్టాల్సి ఉంటుంది. ఈ ఒత్తుల్ని 9 ఒత్తులు తీసుకోవాలి. 9 ఒత్తులు నువ్వుల నూనెతో తడిపి శని భగవానుడికి వెలిగిస్తారండి. చాలా శ్రేష్టం. ఏదైనా శని దోషం ఉన్నా ఇలాంటివన్నీ తొలగిపోతాయి. చాలా మంచిది. చాలా ప్రీతిపాత్రమైన ఒత్తి ఇది. శని భగవానుడికి భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ చేసుకొని వెలిగించాలని కోరుకుంటున్నాను. ఇలా ఒత్తులన్నీ మనమే చేసుకొని భగవానుడికి వెలిగించడం ద్వారా ఎంతో మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఈ వీడియో చూసి ఇలా ఒత్తులన్నీ చేసుకొని వెలిగిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అండి. ఏదైనా తప్పులుంటే క్షమించాలని కోరుకుంటున్నాను. ఈ ఒత్తులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెలిగించవచ్చు, ఆంజనేయ స్వామి దగ్గర వెలిగించవచ్చు, నవగ్రహాల వద్ద వెలిగించవచ్చు. మీకు ఎక్కడ వీలైతే వెలిగించండి. 4వ శ్రావణ శనివారం అందరూ వెలిగిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.